ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించియున్నావు. 104వ సంకీర్తన 1వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు మహిమగలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుడు ఈరోజు మీ పట్ల చేసిన వాగ్దానమును మనము గమనించినట్లయితే, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకొంటిని అన్న వాక్యము ప్రకారము, అవును ప్రియులారా, సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు ఆశ్రయము మరియు మీ భాగము. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు చింతించకండి. పరిశుద్ధ లేఖన భాగం మనము చదివినట్లయితే, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీలకు దుర్గముగా ఉండును అని చెప్పబడినది. ప్రియులారా, మనము ఆయన ప్రజలుగా మారాలి. మీరు ఆయనను అబ్బా, తండ్రి అని పిలవాలి. మీకు ప్రభుతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే మీకు అనేక ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, యెహోవా నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు అన్న లేఖనము ప్రకారము మోషే ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో తిరుగుతూ గుడారాల్లో నివసిస్తూ ఉన్నారు. యాత్రికులు పరదేశుల వలె ఒక దేశము నుండి మరొక దేశానికి అనగా వాగ్దాన భూమికి ప్రయాణము సాగిస్తున్నారు. దానిలో భాగంగా అల్పకాల విశ్రాంతి కొరకు గుడారాలు ఏర్పాటు చేసుకుని వాటిలో జీవనము సాగిస్తున్నారు. అయితే వారికి స్థిరమైన నివాస స్థలము ఒకటి ఉంది, అదే యెహోవా. ప్రియులారా, అందుకే మోషే అంటున్నాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని. ప్రియులారా, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడి ఉన్నది. అందుకే ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీవు కూడా ఆ మహోన్నతుడును సర్వోన్నతుడును అయిన దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకోవాలి. దేవుడే మన నివాసము అయినప్పుడు ధనికుల యొక్క భవనాలను చూసి అసూయ చెందవలసిన పని మనకుండదు. ఎందుకంటే కోట్లు కుమ్మరించి కట్టినా అవి ఒక దినాన నేలకూలి దుమ్ములో కలిసిపోవలసిందే. అదే నీ సజీవమైన దేవుడే నీకు నివాస స్థలము అయితే, నీ నివాసము శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు నిలిచేదిగా ఉంటుంది. అయితే విచారము ఏమిటంటే, ఈ శాశ్వతమైన నిత్య నివాసము గురించిన తలంపే ఈ రోజుల్లో మనకు లేదు. ఈ క్షణాన దానికోసం ఎందుకు ఒక్కసారి ఆలోచించకూడదు? ఎందుకు ప్రయత్నించకూడదు? ఆలోచించుకోండి, పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి. ప్రియులారా, నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము శారీరకముగా మనము నివసించే ఇల్లు, ఆత్మీయంగా మన దేహము. అంటే నీ ఇంటి మీదికి గాని నీ ఒంటి మీదికి గాని ఏ అపాయము గాని ఏ తెగులు గాని సమీపించదు. అదేంటి, మన ఇంట్లోనూ సమస్యలే, ఒంట్లోనూ సమస్యలే కదా అంటే ఎక్కడో ఈ వాక్యములోనే తప్పుంది అని ఆలోచిస్తున్నారా? లేదు ప్రియులారా, ముమ్మాటికి అది ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీలోనే ఉంది. ఎందుకు అంటే
ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు ఆ మహోన్నతుని చాటున నివసించడము లేదేమో, ఆ సర్వశక్తిని నీడను విశ్రమించడము లేదేమో. యేసు క్రీస్తు ప్రభువు కాకుండా నీకంటూ ఒక చాటు, ఒక నీడ ఉన్నాయేమో. ఆ చాటులో, ఆ నీడలో, ఆ గృహములో నువ్వు పాపము చేస్తూ ఆ నీడలోనే విశ్రమిస్తున్నావేమో. అవునా? ఇదే వాస్తవము అయితే జాగ్రత్త. ఎందుకంటే ఆయన రాకడ సమీపముగా ఉన్నది కాబట్టి నీ పాపపు గుడారమును విడిచి మారు మనసు పొంది రక్షణను పొందుకొని ఆయన నీడలోనికి రావాలి. మన జీవితాలను సరిచేసుకోవాలి. అందుకే ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ందరినీ ప్రార్థనాపూర్వకముగా మీ జీవితాలను సరిచేసుకోవాలని నేను కోరుకొనుచున్నాను. ప్రియులారా, ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు, లేదు నేను ఆయన చాటునే దాగి ఉన్నాను, ఆయన నీడే నాకు విశ్రమ స్థానము అంటున్నావా? అయితే భయము లేదు, నీకు అపాయమేమీ రాదు. ఒకవేళ నీకు అపాయము వచ్చినా ఉపాయము నీకుంది. ఈ వాగ్దానాలను నీ స్వంతము చేసుకుని ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు, ఆయన నీ ప్రాణమును కాపాడును అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును అని లేఖనములో సెలవిచ్చిన ప్రకారము అవును. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన చాటున దాగి ఉండు, ఆయన నీడలో విశ్రమించు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగులకుండా ఆ దూతలు నిన్ను తన చేతుల మీద ఎత్తుకొని మోస్తారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు ప్రయాణిస్తున్న మీ మార్గాలు ఎలాంటివో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూసుకోవాలని నేను మీకు విజ్ఞాపన చేయుచున్నాను. నీకు నీవే నీకోసం స్వంతగా ఎన్నుకున్న మార్గాల అయితే ఖచ్చితముగా ఈరోజు ఈ వాగ్దానము నీ కొరకు కాదు. ఆ మహోన్నతుని ఆశ్రయించి ఆయన మార్గములో నువ్వు సాగిపోతున్నావా? అయితే ఖచ్చితముగా ఈరోజు ఈ వాగ్దానము నీకోసమే. ఆయన నీకు తోడుగా దూతను కాదు, ప్రియ సహోదరి, సహోదరుడా, దూతల సమూహమునే పంపుతాడు. ఒక్క దూత ఒక్క రాత్రిలో కొన్ని లక్షల మందిని చంపివేస్తాడు. అంత శక్తివంతమైన దూతలను ఆయన నీకు తోడుగా పంపుతున్నాడు. సాతాను ఎటువంటి బాణములు నీపైకి విసిరినా ఏది కూడా నిన్నేమీ చేయలేదు. ఎందుకంటే కాపాడే దూతలు నీ వెంట ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ దూతలు నీ వెంటే ఉండి నీవు వేసే ప్రతి అడుగుకు ఉన్న ప్రతి అడ్డును తొలగించేస్తాయి. ఒకవేళ నీవు నడవలేని పరిస్థితిలో ఉంటే అవి నిన్ను వాటి భుజాలపై మోస్తాయి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, సౌలు దావీదును చంపడానికి ప్రయత్నించినట్లు పరిశుద్ధ లేఖన భాగములో మీరు గమనించగలరు. కాని దావీదు సర్వశక్తిమంతుడైన దేవుని వైపు మాత్రమే చూశాడు. అలా చూస్తూ ఆయన, నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే, నీవు నాకెత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసెదను, దేవుడు నాకెత్తైన కోటగా కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించెదను అని ఆయన వైపు చూస్తూ మొరపెట్టాడు. అందుకే అతను సర్వశక్తిమంతుడైన దేవుని మాత్రమే హత్తుకొని జీవించాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు దావీదుకు తోడుగా ఉండి ఆయన ప్రతి అపజయములో నుండి జయమునిచ్చి లేవనెత్తిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కూడా అదే కార్యాన్ని చేయి. దేవుని గట్టిగా పట్టుకో.
ఎల్లప్పుడూ దేవుని మీ దాగుచోటుగా ఉంచుకొని ఆయన్ని మీకు ఆశ్రయముగా చేసుకొని మీ జీవితాలను, మీ కుటుంబాలను ముందుకు కొనసాగించినట్లయితే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము అని చెప్పబడినట్లుగానే నీతిమంతుల రక్షణ యెహోవా నుండి వస్తుంది. ఆపద సమయములో ఆయన మీకు కోటగా ఉంటాడు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఎల్లవేళలా మీతో కూడా ఆయన ఉంటాడు. మార్త మరియలతో ఉన్న అదే దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీతో కూడా ఉండి ఆయన మిమ్మలను ఉత్తమమైన వారినిగా చేసి మిమ్మల్ని ఉన్నతమైన స్థానములో నిలబెడతాడు. అటు రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను సరిచేసుకుంటే అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులకు వారికి ఎప్పుడు ఎల్లప్పుడూ సదా ఇలా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి పోషించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేస్తున్నాం. దేవ, ఈ నూతన దినములో మీ నూతన వాగ్దాన వచనము ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం. అయ్యా, ఈరోజు నీవు మాకు ఆశ్రయముగా ఉన్నందుకే నీకే వందనాలు. అయ్యా, మేము కూడా మరియ వంటి ఉత్తమమైన దానిని ఎన్నుకొనున్నట్లుగా మమ్మల్ని మార్చుమని వేడుకొనుచున్నాం. అయ్యా, మేము నీకు దగ్గరగా ఉండుటకు మాకు సహాయము చేయము. అయ్యా, మా హృదయాన్ని తాకి మా ఆశ్రయమైన నిన్ను ఎల్లవేళలా మేము చూసేందుకు మాకు అటువంటి కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో బిడ్డల్ని స్పర్శించి సంపూర్ణ ఆరోగ్యము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవ, శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ దినాన మీరు బిడ్డలతో మాట్లాడండి నాయన. బిడ్డల మధ్య శాంతి, సమాధానము, ఐక్యత, నెమ్మది, విశ్వాసమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛ నెరిగిన దేవుడు వింటున్నావు. అయ్యా, ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో అయ్యా, వారి ప్రతి కన్నీటి బొట్టును తుడుమని వేడుకొనిస్తున్నాం. దేవా, వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.